హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పాపం పండింది. సో దేని గురించి అంటాము పాపం పండిందని? దుర్మార్గుల గురించి, దుష్టుల గురించి, పాపాత్ముల గురించి ఇలాంటి మాటలు అంటూ ఉంటాం కదా. ఇప్పుడు పాపం పండింది అన్న మాటను పేర్ని నాని విషయంలో అంటున్నారు. ఎందుకయ్యా అంటే పేర్ని నాని మీద ఒక అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన గతంలో 2019లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చందు శ్రీహర్ష మీద పోలీస్ కేసు నమోదైంది. దాంట్లో సాక్షిగా పేర్ని నాని గారు ఉన్నారట. అయితే వాస్తవానికి పేర్ని నాని విషయంలో అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటే సహజంగా అందరం ఏమనుకుంటామంటే ఈ బియ్యం కుంభకోణంలోనో లేకపోతే ఇతరత్ర చాలా ఉన్నాయి పేర్ని నాని గారి మీద. చాలా అనేక రకాల ఆ, అవినీతి మరకలు ఉన్నాయి పేర్ని నాని మీద. సో పేర్ని నాని అంటే జెండా కూలి. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆ, మనుంగు శిష్యుడులా అని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటన జరుగుతున్నప్పుడు ఈ పక్కన జనాల్లో కలిసిపోయి జెండా ఊపిన వ్యక్తి. అందుకే అతన్ని జెండా కూలి అనాల్సి వస్తుంది. అంటే తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకొని చాకిరి చేయగలిగిన బానిస అని చెప్పాలి ఇతన్ని. సో ఈ బానిసకి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. వాస్తవానికి కొంచెం బలమైన కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ అయి ఉంటే బాగానే ఉండేది, కానీ చాలా ఉన్నాయి కేసులు ఇతని మీద. బహుశా మరి పోలీసుల ఆలోచన, ప్రభుత్వ ఆలోచన ఏమో తెలియదు, కానీ 2019లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చందు శ్రీహర్ష మీద పోలీసులు ఆ రోజు కేసు నమోదు చేశారు. అందులో ఇతను ఒక సాక్షిగా ఉన్నాడు. సో అనేక మార్లు ఇతన్ని కోర్టుకి రమ్మని పిలిచినా ఇతను కోర్టుకు రాకపోవడంతో కోర్టు ఇతని మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సో కోర్టులో ఈయన హాజరుపరచాలని జారీ చేసింది. అయితే సెప్టెంబర్ 19కి ఈ కేసును వాయిదా వేసింది. సెప్టెంబర్ 19 లోపు ఏ క్షణమైనా పేర్ని నానిని అరెస్టు చేయవచ్చు అంటున్నారు. సో బలమైన కేసుల్లో ఈ రకమైనవి కాకుండా బలమైన కేసులు ఇంకా ఉన్నాయి. వీళ్ళు చేసిన అకృత్యాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి. ఆ కేసులు వీళ్ళని లోపలిస్తే బాగుంటుంది, కానీ ఈ చిల్లర చిల్లర కేసులు, ఆ కేసు పూర్వాపరాలు కూడా పూర్తిగా నాకు తెలియదు. కాబట్టి కొంత తెలుసుకునే ప్రయత్నం చేసి మళ్ళీ మరొక వీడియోలో చెప్తాను. అండ్ ఏదైనా దీని మీద డెవలప్మెంట్ ఉంటే. ఏదేమైనా పేర్ని నాని మీద గతంలో పవన్ కళ్యాణ్ని ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడిన వ్యక్తి ఇతను. ఉచ్చ నీచాలు లేని వ్యక్తి ఇతను. సో ఇతని మీద అరెస్ట్ వారెంట్ ఏదో రూపంలో జారీ అయిందని జన సైనికులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.